ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం. సో ఏ రాష్ట్రాల్లో పత్తి ధరలు పెరిగినాయి, ఏ రాష్ట్రాల్లో పత్తి ధరలు తగ్గినాయి, దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,190 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 2,790 రూపాయలుగా పెరిగింది. గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,250 రూపాయలకు ఉన్నది. గరిష్ట ధర వచ్చి 8,050 రూపాయలుగా ఉన్నది. హర్యానా రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,000 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,050 రూపాయలకు ఉన్నది. కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 3,007 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,350 రూపాయలుగా పలికింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,000 ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,950 రూపాయలుగా ఉన్నది. మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,550 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,255 రూపాయలుగా ఉన్నది. పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 5,109 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,139 రూపాయలుగా పలికింది. రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,450 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,450 రూపాయలుగా ఉన్నది. తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,455 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,570 రూపాయలుగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట ధర వచ్చి 6,370 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,920 రూపాయలుగా ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈరోజున్న అన్ని రాష్ట్రాల పత్తి ధరలు. సో ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రంలో కాస్త పత్తి ధరలు పెరిగినాయి, గమనించుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.